హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐఎన్టీయూసీ సంజీవరెడ్డి వర్గం, ఐఎన్టీయూసీ అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య మాటామాటా పెరిగి గొడవ జరిగింది. ఐఎన్టీయూసీ నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోబోయారు. ఈ క్రమంలోనే వాగ్వాదం పెద్దదై ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. అక్కడే ఉన్న కొందరు సంఘం నాయకుల జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సంజీవరెడ్డి వర్గాన్ని అబిడ్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ వాగ్వాదానికి సంబంధించి కారణం ఏంటి, అప్డేట్స్ ఏంటి? బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీసీ వర్గాల మధ్య గొడవ చేసుకుంది. ముఖ్యంగా కొద్దిసేపు ఇరు వర్గాల మధ్య కూడా మాటా పెరిగి బాహాబాహికి దిగిన నాయకులు అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించబోయేటువంటి మరో వర్గం నాయకులను ఐఎన్టీసీ మరో వర్గం నాయకులు అడ్డుకోవడం జరిగింది. ఐఎన్టీసీ వర్గం సంజీవరెడ్డి వర్గం, అదేవిధంగా ఐఎన్టీయూసీ ఆర్ కు చెందినటువంటి అంబటి కృష్ణమూర్తి వర్గాల మధ్య యొక్క గొడవ చెలరేగింది. ప్రెస్ క్లబ్ లో ఐఎన్టీయూసీ ఆర్ కు చెందినటువంటి నేషనల్ ప్రెసిడెంట్ అంబటి కృష్ణమూర్తి ప్రెస్ మీట్ ను సంజీవరెడ్డి అనుచరుడు చంద్రశేఖర్ అడ్డుకోవడం జరిగింది. అయితే ఎందుకంటే ఇప్పటికే ఇది కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా ఏదైతే సంఘం ఉందో మరొక కొత్త సంఘం రావడంతో ఈ యొక్క సంఘాల మధ్య గొడవకు కారణంగా కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి పోలీసులు వెంటనే సమాచారం అందుకున్నటువంటి ఆదిత్య పోలీసుల జోక్యంతో సంజీవరెడ్డి వర్గీయులను అక్కడ అదుపులోకి తీసుకోవడం జరిగింది. తనపై దాడి చేసినటువంటి ఆరోపణలను ఖండించేందుకు ప్రెస్ మీట్ పెడితే ఐఎన్టీసీ సంజీవరెడ్డి వర్గం సభ్యులు తనపై దాడి చేశారు.